మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు పాల్పడటాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనదారులకు ఆయన వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం మత్తులో జరుగుతున్న ప్రమాదాలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తున్నారని, మరికొంత మంది కుటుంబాలు అనాథలుగా మారుతున్నాయని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండోసారి పట్టుబడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆయన మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కూడా కేసులు తప్పవని స్పష్టం చేశారు. రోడ్ల పరిస్థితుల్లో అనేక యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అవి మనకు తెలియకుండా జరుగుతుంటాయి. ఎప్పుడైతే ఆగి నడుపుతారో వాళ్ళకి ఆధీనం, తన యొక్క శరీరం ఆధీనంలో ఉండదు, తన మైండ్ ఆధీనంలో ఉండదు. అటువంటి సిచ్యువేషన్లో తాను యాక్సిడెంట్ అయ్యి కుటుంబాలకి తీరని చోటు కాకుండా ఎదుటి వ్యక్తి అతను ఎంతో డిసిప్లైన్డ్గా మంచిగా ఎంతో జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి పోయే వాళ్ళని కొట్టడం వల్ల రెండో క్రైమ్ చేస్తున్నాడు. ఏదైతే మీరు యాక్సిడెంట్ అయ్యి మీ ఇంటికి ఇబ్బందులు కలిగిస్తున్నారో అది ఒకటి అయితే, రెండోది మీరు